హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు అయితే మనం స్వచ్ఛమైన దేశవాళీ ఆవు పాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్లో జున్ను ఉందండి, ఆర్టిఫిషియల్గా చేసే జున్ను ఉంది, అంటే పౌడర్తో చేసే జున్ను ఉంది, అలానే చైనీస్ గ్రాస్తో చేసే జున్ను ఉంది. ఈరోజు మనం స్వచ్ఛమైన ఇవైతే జున్ను పాలు దొరుకుతాయో వాటితో మనం జున్ను చేసుకుందాం. అందులో నాకు ఇక్కడ ఆవు పాలు దొరికినాయండి. నేను లోకల్ ఫామ్ నుంచి తెప్పించుకున్నాను, క్షీరా ఫామ్ అని. ఆ ఫామ్ వాళ్ళు నేను అడిగితే వాళ్ళ దగ్గర ఉన్నాయని పంపించారు 1 లీటర్ వరకు. అలానే నార్మల్ మిల్క్ నేను రెగ్యులర్గా అదిగోండి ఆవు పాలు తెప్పించుకుంటాను, ఆ పాలు అనమాట. అవి రెండింటిని కలిపి జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకున్నాను కదా, జున్ను పాలు. దానికి ఒక పావు లీటరు నార్మల్ పాలు అండి, అంటే మనం నార్మల్ రెగ్యులర్గా వాడే పాలు కలుపుకోవాలి. డైరెక్ట్ అట్లా చేసినా బాగుంటుంది, గట్టిగా వస్తుందండి. కొంచెం మెత్తగా రావడం కోసం నార్మల్ పాలు కలుపుకోవాలి. ఒక 1 లీటర్ పాలు తీసుకున్నాం కదా, అంటే 1.5 పావు పాలు తీసుకున్నాం కదా, దానికి నేను పావు కేజీ బెల్లం తీసుకుంటున్నాను. దాన్ని సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. అలానే 1 టీ స్పూన్ మిరియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి తీసుకోవాలి. మిరియాలు డైరెక్ట్ దంచుకొని వేసుకోవచ్చు, యాలకులను కూడా డైరెక్ట్ దంచుకొని అట్లయినా వేసేసుకోవచ్చు. నేనైతే పొడి రూపంలో తీసుకున్నానండి, ఈజీగా డైల్యూట్ అవుతుందని చెప్పేసి. ఇలా ఈ విధంగా అన్ని పాలు, అంటే ఫస్ట్ జున్ను పాలు ఒక గిన్నెలో పోసుకున్నాం కదా, నేను మొత్తం పాలు వాడనండి, మా నార్మల్ పాలు. వాటిని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని, అంటే పచ్చి పాలే, కాయని పాలే వాడాలన్నమాట. కాసిన పాలు కాదు, పచ్చి పాలు దీంట్లో కలుపుకోవాలి. ఇదిగోండి ఇవి దేశవాళీ అండి, గిర్ ఆవు పాలు అంటారండి. మనం జనరల్గా మన సైడ్ మీ ప్రాంతంలో కొన్నిసార్లు తెల్ల ఆవులు చూస్తాం కదా, ఆ ఆవులు కాదు, గిర్ ఆవులు అంటే ఎర్రగా ఉంటాయి. ఇవి గుజరాత్ సైడ్ అక్కడ ఉంటాయి. మంచి మిల్క్ ఈల్డ్ అనేది బాగా వస్తుందన్నమాట. ఈ మిల్క్ అనేది చాలా మంచిది. మన దేశీయ ఆవు బ్రీడ్స్ అండి, A2 ప్రోటీన్స్ ఉంటాయన్నమాట దీంట్లో. ఈ విధంగా మనం అప్పుడప్పుడు దొరికినప్పుడు ఆవు జున్ను కనుక తినక, మన గేదె జున్ను జనరల్గా దొరుకుతుంది విలేజెస్లో. ఇదిగోండి ఈ విధంగా 2 గ్లాసుల పాలు, 4 గ్లాసులు అండి, లీటర్ అంటే 2 గిద్దల పాలని దీంట్లో కలుపుకోవాలన్నమాట. మనకు దొరికినప్పుడు ఆవు జున్ను కనుక తినగలిగితే దాంట్లో చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి. ఆవు పాలు చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి, A2 ప్రోటీన్స్ ఉంటాయి. అంటే జెర్సీ ఆవు పాలు కాదండి, దాంట్లో A1 ప్రోటీన్ ఉంటుంది. A1 ప్రోటీన్ అంత హెల్త్కి మంచిది కాదు. A2 ప్రోటీన్ ఉన్న మన దేశీ, అంటే మన ఇండియన్ బ్రీడ్స్ అయిన కౌస్ నుంచి మిల్క్ తీసుకోవడం చాలా మంచిది. తర్వాత బెల్లాన్ని గ్రేట్ చేసుకున్నాం కదా, బెల్లం కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇదిగోండి సన్నగా కనుక మనం దాన్ని తురుము పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే ఈజీగా డైల్యూట్ అవుతుంది. గడ్డలు నలగొట్టే వేసుకుంటే ఇంకొంచెం కష్టం అవుతుంది. లేదంటే మీరు ఇంకోటి కూడా చేయొచ్చు, ఈ బెల్లంలో కొద్దిగా నీళ్లు వేసేసి పొయ్యి మీద పెట్టి కొద్దిగా డైల్యూట్ చేయండి, అంటే కరగ పెట్టుకున్న తర్వాత కలుపుకుంటే కూడా ఈజీగా అవుతుంది అనమాట ప్రాసెస్. కొన్నిసార్లు నలకలు ఉంటాయి కదా బెల్లంలో, వడకట్టుకొని అలా ఆ బెల్లం వాటర్ని కూడా కలుపుకోవచ్చు. ఇది కూడా నేను ఒక ఫోర్క్ తీసుకొని మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇలా మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇలా కాదు, మిక్స్ అవ్వడం మీకు కొంచెం కష్టంగా ఉందనుకుంటే మిక్సీలో వేసుకొని కొంచెం తిప్పొచ్చు, అట్లాగైనా చేసుకోవచ్చు. కానీ ఇదే సులభమైన ప్రాసెస్. మిక్సీలో వేసి ఒకవేళ చిందిపోయింది అనుకోండి, నేను ఇప్పుడు ట్రై చేయలేదు, జస్ట్ ఒకసారి ట్రై చేయండి మీకు కావాలంటే. అట్లా ఇలా కలిపేసుకొని బెల్లం మొత్తం కరగాలి. బెల్లం మొత్తం కరిగినాక ఇదిగోండి ఒక చిన్న ఉప్పు గల్లు, జస్ట్ ఒక చిటికెడు కూడా కాదండి, జస్ట్ ఒక ఉప్పు గల్లు వేస్తే మంచిదట. ఇది నేను తయారు చేసేటప్పుడు మా అమ్మమ్మ ఉన్నారండి, అమ్మమ్మ చెప్తున్నారు ఇట్లా ఉప్పు కొద్దిగా వేయాలి అని చెప్పేసి. అమ్మమ్మ చెప్పినట్లే చేశాను. అమ్మమ్మ ఎక్స్పర్ట్ అనమాట జున్ను చేయడంలో, అసలు సూపర్ చేస్తారు. మా అమ్మమ్మ వాళ్ళకి ఇంతకుముందు గేదెలు ఉండేవి, మంచి గట్టి జున్ను చేసి పంపించాలన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ నేను కూడా ఒకసారి మా అమ్మమ్మకి చేసి పెడదామని చెప్పేసి ఇది చేస్తున్నాను. అలానే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి పాలు మొత్తం డైల్యూట్ చేసుకున్నాం కదా, బెల్లం అదంతా. ఇప్పుడు దాంట్లో కొద్దిగా యాలకుల పొడి, అలానే మిరియాల పొడి దంచిపెట్టుకున్నాను. ఫ్రెష్గా దంచిపెట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవి 2 కూడా వేసేసుకోవాలన్నమాట. ఎందుకు ఇంత వేస్తున్నారంటే మనం ఈ జున్ను పాలు కొద్దిగా వాతం చేస్తాయండి, డైజెషన్కి ఈజీ ఉండడం కోసం. ఈ మిరియాలు అలానే ఇలాచీ మంచి ఫ్లేవర్ కోసం వేస్తారనమాట. ఇదిగోండి ఇవి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని మనం ఇప్పుడు స్టీమ్ చేసుకున్నాం, అంటే ఒక ఇడ్లీ పాత్ర కానీ, కుక్కర్ కానీ, లేదా ఒక గిన్నెలో పెట్టి కానీ మనం ఉడికించుకోవాలన్నమాట. నీటి ఆవిరి మీద ఉడికించుకోవాలి. రీసెంట్గా నేను ఒకటి చూశానండి, ఇది మంతెన సత్యనారాయణ రాజు గారి వీడియోస్లో. ఆయన చెప్తున్నారు ఆవు జున్ను కనుక అప్పుడప్పుడు తినగలిగితే మన డి విటమిన్ డెఫిషియన్సీ కూడా చాలా వరకు తగ్గుతుంది అని చెప్పారు. దాని ప్రామాణికత నాకు తెలియదు, కానీ దొరికినప్పుడు తింటే మంచిదే కదా.
ఇదిగోండి ఇలా మనం స్టీమ్ చేసుకోవడం కోసం ఒక గ్లాసున్నర వాటర్ పోసుకొని గ్లాసున్నర నుంచి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఒక స్టాండ్ పెట్టేసుకోవాలన్నమాట గిన్నెలో. ఇడ్లీ పాత్రలో అయినా స్టాండ్ పెట్టుకుంటే గిన్నె కదలకుండా ఉంటుందన్నమాట. అలా పెట్టేసుకొని మనం పాలు కలిపి పెట్టుకునే గిన్నె పెట్టి దానిపైన మూత పెట్టి మళ్ళీ మనం ఉడికించుకోవడానికి చేసుకున్నాక దానిపైన కూడా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 30 to 40 minutes అండి. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి జున్ను ఉడికిందా లేదా అని చెప్పేసి. ఒక 30 to 40 minutes తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. చూడటానికి మనకి కొంచెం ఇట్లా మీరు పైన చూసినట్టు ఉడకలేదు అన్నట్టు అనిపిస్తుంది కదా, లేదండి అది ఉడికిపోయింది కంప్లీట్గా. కానీ చల్లగా అయ్యేసరికి గట్టిగా అవుతుంది అనమాట, ఇంకా గట్టిగా అవుతుంది. ఇప్పుడు గట్టిగా అయింది చూడండి. స్క్యూవర్ పెట్టి నేను చూస్తున్నాను. ఇలా గుచ్చి చూస్తే ఏమి అంటకుండా వస్తే నీట్గా వస్తే జున్ను రెడీ అయినట్లు. ఇలా రెడీ అయిన జున్నుని చల్లగా అయిపోయిన తర్వాత అంటే మొత్తం కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 గంట పెట్టుకుంటే ఇంకా గట్టిగా అవుతుందండి. ఇక్కడ నేను ట్రై చేశాను ఫ్రెండ్స్ కేక్ షేప్ తెప్పిద్దామని, కానీ ఏమో లక్ అంత బాగలేదు, అది సరిగ్గా రాలేదండి. కేక్ షేప్లో జున్ను అయితే గడ్డగా వచ్చింది కానీ కేక్ లాగా రాలే. ఆ గిన్నె షేప్ వస్తుందని చెప్పేసి చూడండి తబలా వాయిస్తుంది పైన, రావట్లేదు. మళ్ళీ కొట్టి చూశాను కేక్లా వస్తుంది అనుకున్నాను, రాలేదు. మళ్ళీ తబలా కొట్టాను, రాలేదు. కొడుతున్నాను, రాలేదు. ఇంకా మీకు వీడియో మొత్తం పెడితే ల్యాగ్ అయిపోతుందండి, అందుకని పెట్టలే. చివరికి ఇలా ఉందన్నమాట. కొద్దిగా అడుగున అతుక్కుపోయింది చూసారా, అలా అతుక్కుపోయింది. అంటే మనం కొన్నిసార్లు అవ్వచ్చండి, అతుక్కుపోతుంది. కానీ జున్ను చూసారా ఎంత గట్టిగా రాయిలాగా ఉందో, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది జున్ను అయితే, సూపర్ టేస్టీగా వచ్చింది. దీన్ని పీసెస్ లాగా కట్ చేసి సర్వ్ చేసి మీకు చూపిస్తాను అనమాట. ఇదిగోండి ఇలా సర్వ్ చేసి పెట్టాను అనమాట. చూసారా ఎంత బాగుందో, సూపర్ టేస్టీ జున్ను. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.